హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. గిరిజనులు ఎక్కువగా తయారు చేసుకునే వంకాయ పనస గింజల కూరని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. పోపు కారంతో తయారు చేసే ఈ పనస గింజల వంకాయ కూర అన్నంతో చపాతీతో మహారుచిగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మాత్రమే మీరు ఈ వంకాయ పనస గింజల కూరని ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. దీని తయారీ కోసం ఒక 10 వరకు పనస గింజల్ని తీసుకున్నాను. నేను పనస తొనలు తినగా వచ్చిన గింజలని ఎండపెట్టుకొని వాటికి తొక్క తీసుకొని స్టోర్ చేసుకుంటాను. వాటిని ఒక కుక్కర్లోకి వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసి 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ వేసి లాక్ చేసి మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 6 విజిల్స్ రానిస్తే ఇవి చక్కగా ఉడికిపోతాయి. చూడండి, కుక్కర్ విజిల్ వదిలినాక లాక్ ఓపెన్ చేసి గింజని ప్రెస్ చేసి చూస్తే మెత్తగా దిగిందంటే ఇవి ఉడికినట్టే లెక్క. కూర తయారీ కోసం 1 టేబుల్ స్పూన్ నూనెని ఒక బాండీలో వేసుకొని వేడి పెట్టుకున్న తర్వాత టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసేసి స్లో ఫ్లేమ్లో ఇవి కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేపుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నాక ఆవాలు చిటపట్లాడే వరకు 2 నిమిషాలు వేపుకోండి. 1 టేబుల్ స్పూను నిండుగా జీలకర్రని కూడా వేసేసి జీలకర్ర మంచి సువాసన వచ్చే వరకు, అలాగే పచ్చెనగపప్పు మినపగుళ్ళు ఎర్రగా అయ్యే వరకు వేపుకున్న తర్వాత 5 ఎండుమిరపకాయలు వేసేసి స్లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకొని చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు దీనిలో 2 పచ్చిమిరపకాయల్ని విరిచి వేసుకోండి. అలాగే 1 ఇంచ్ అల్లాన్ని తొక్క తీసేసి సన్నని ముక్కలుగా తరిగి వేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని కూడా వేయండి. అలాగే 2 రెమ్మల వరకు చింతపండుని కూడా వేసి దీన్నంతా కూడా ఫైన్గా కొంచెం నీళ్లు వేసుకుంటూ రుబ్బుకోండి. అప్పుడే ఈ పోపు కారం అనేది మెత్తగా నలుగుతుంది. ఇలా రెడీ అయిన పోపు కారాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయ పనస గింజల కూర కోసం 1/2 కేజీ వరకు వంకాయల్ని తీసుకొని తరిగేసేసి ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో వేయటం వల్ల వంకాయలు నెర్లెక్కకుండా ఉంటాయి. కూర తయారీ కోసం ఒక బాండీలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడెక్కిన తర్వాత తరిగిన వంకాయ ముక్కల్ని వేయండి. ఈ కూరకి నూనె ఎక్కువ ఉంటేనే రుచి బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని వంకాయ ముక్కల్ని మగ్గించుకోవటానికి దీని మీద మూత పెట్టేసేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మూత ఓపెన్ చేసి చూస్తే వంకాయ ముక్కలు 50% ఉడికినట్టు కనపడుతున్నాయి. ఉడకపెట్టిన పనస గింజలు 1 రెమ్మ కరివేపాకు వేసి ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. కరివేపాకుని పోపులో కాకుండా ఇలా కూర మధ్యలో వేసుకోవటం వల్ల కూర మంచి సువాసనతో రుచికరంగా తయారవుతుంది. దీని మీద మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే వంకాయలు అనేవి 70% వరకు ఉడుకుతాయి. ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న పోపు కారాన్ని వేసేసుకొని పోపు కారం అనేది వంకాయలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుంటూ మూత తీసేసేసి 5-6 నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి వంకాయ పనస గింజల కూర అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఒక్క పనస గింజల్ని కుక్కర్లో ఉడికించుకోవటం తప్పించి ఈ కూరను తయారు చేయటం చాలా సులువు. తక్కువ టైంలో చాలా రుచికరంగా తయారు చేసుకునే కూరల్లో ఇది కూడా ఒకటి. దీన్ని తీసుకోవటం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా మన సొంతం అవుతాయి. ఇంకా ఇది అన్నంలో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. చపాతీ దోశకు కూడా కాంబినేషన్గా బాగుంటుంది. మీరు కూడా ఈ గిరిజన శైలి వంకాయ పనస గింజల కూరని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైకే నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది ఇలాంటి వీడియోస్ని పోస్ట్ చేయటానికి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.